ఏదైతే నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్పొరేటర్ని మంత్రి పొంగూరు నారాయణ గారు అందరితో కూడా ఒకసారి పౌరుల కార్పొరేటర్ని పరిచయం చేస్తాను. 1వ డివిజన్ నాగరాజ్, 2వ డివిజన్ రామ్మోహన్ యాదవ్, 17వ డివిజన్ ఏనాటి సుధాకర్, 18 అశోక్ నాయుడు, 19 జ్యోతి ప్రియ, 20 చేజర్ల మహేష్, 22 మూలి విజయభాస్కర్ రెడ్డి, 23 ఒరిస్సా శ్రీనివాస రెడ్డి, 24 అరవ శాంతి, 25 26 సుప్రజ, 27 మురారి, 28 చెక్కసాయి అహల్య, అదేవిధంగా 31 బత్తల మంజుల, 32 అవినాష్, 33 కరణం మంజుల, 34 రియాజ్ మిస్సెస్, అదేవిధంగా 35 మా యాకశ్రీ ప్రశాంతి, యాకశ్రీ వాషంతి సారికల్, 36 పిండి శాంతిశ్రీ, 41 కువాపల్లు విజయలక్ష్మి. సిటీ కార్పొరేటర్లు మీకు అందరికీ పరిచయం సార్. కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచి మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడిన తర్వాత ఆ ఎన్నికల విధానం గురించి 2 నిమిషాల పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్తారు. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి నేను కూడా మీతో పాటు వస్తాను. ఈరోజు కార్పొరేటర్ల భర్తలకి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒక మాట, ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో కార్పొరేషన్ కార్యాలయం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని తూచా తప్పకుండా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, ఎలక్షన్ కమిషన్ ఓటు ఉన్నటువంటి ఓటర్లు తప్ప ఏదైతే కోఆప్షన్ సభ్యులు కూడా ఈరోజు అనుమతి లేదని చెప్పడం జరిగింది. అక్కడ పోలీసుతో లోపలికి రావాలని చెప్పని ఎవరు వివాదపడకుండా, వివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా కేవలం ఓటు హక్కున్న వాళ్ళు మాత్రమే కార్పొరేషన్ లోపలికి వస్తారు, మిగతా వాళ్ళు బయట ఉండొచ్చు. దీన్ని పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటారు. అందరికీ నమస్కారం. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి మున్సిపల్ చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా ఓటు హక్కు ఉన్నటువంటి ఒకరిని మరొక వ్యక్తి ముందుగా ప్రతిపాదించాలా, ఒకరు బలపరచాలా. తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి ఎంతమంది మద్దతు తెలుపుతారు అడుగుతారు. ఈరోజు మన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించబడింది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత మొట్టమొదటిగా కరణం మంజుల గారు లేచి ప్రతిపాదిస్తారు. సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ గారిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నేను ప్రతిపాదన చేయుచున్నాను అని చెప్పి కరణం మంజుల గారు ప్రతిపాదిస్తారు. కరణం మంజుల గారు చేసినటువంటి ప్రతిపాదనకి మరొక కార్పొరేటర్ అయినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు లేచి సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ని నేను బలపరుస్తున్నానని చెప్పి వారు చెప్తారు. వారు చెప్పిన పిదప ఎన్నికల అధికారి గారి సూచన మేరకు మనం అందరం సయ్యద్ తహసీన్ ఇంతియాజ్కి చేతులు ఎత్తి ఈ విధంగా మన ఓటు సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ గారికి వేస్తే అవన్నీ కూడా వారు చెప్పిన తర్వాత ఎన్నికల అధికారి క్లియర్ కట్ మనకి ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ గారిని ఎన్నికల కమిషన్ నియమించింది. వారి సూచన మేరకు మనం నడుచుకొని ఇది ఎన్నికల ప్రక్రియ. అక్కడికి పోయిన తర్వాత మనకి చిన్న అనుమానాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలియపరచడం జరిగింది. అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఎన్నిక కాబడిన వెంటనే కార్యక్రమం ముగిసిన తర్వాత మనం శాసనసభ్యులందరం కలిసి కార్యక్రమం ముగిసిన తర్వాత బయలుదేరి వస్తాం. ఇది ఎన్నికల ప్రక్రియ. రూప్ కుమార్ యాదవ్ గారికి, మా జిల్లా అధ్యక్షులు
పార్టీ కోసం ఎంతో శ్రమపడినటువంటి మా సోదరుడు అభినందన్ గారికి, మిగతా వేదిక మీద పెద్దలు, వచ్చిన కార్పొరేటర్లు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు తహసీల్ ఇంతియాజ్ గారు అమ్మాయి పోటీ చేస్తుంది. అంటే చేసేదే ఉందిలే, ఆల్రెడీ గెలిచినట్టు. ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. మరి దీనికంతా కూడా కృషి చేసినటువంటి మంత్రి గారు, వారోళ్ళ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గెలుపు మరో 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని మీరు నిరూపిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు, తిరుగు లేదు, పోటీ లేదు. ఒకే పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే టిఫిన్కి రమ్మని నన్ను ఆహ్వానించినటువంటి నా తమ్ముడు కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. గారికి, శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికలు అందరికీ తెలుసు. 40 మంది మీరందరూ తెలుగుదేశం పైన నమ్మకం పెట్టుకొని రాజకీయం కానీ ఒక సుదీర్ఘ జర్నీ, దాంట్లో ఒక మలుపు తీసుకున్నారు. తప్పకుండా ఈ మలుపు మీ జీవితానికి మంచి పేరు తీసుకొస్తుందని కానీ నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు జరిగే ఎన్నికలు ఒక ముస్లిం మైనార్టీ అమ్మాయిని పెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం, మంత్రి గారు చెప్పడం, శ్రీధర్ రెడ్డి గారు దాన్ని ఆమోదించడం నిజంగా సంతోషకరంగా ఉంది. మరి ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. మీరందరూ అర్హులే దానికి. డిప్యూటీ మేయర్కి స్పెషల్ కేటగిరీ ఏం కాదు, మీలో ఒకరు. మీరందరూ దానికి అర్హులే. కానీ ఇప్పుడుండే పరిస్థితులను బట్టి దీన్ని తీసుకుని ఎవరు దాని గురించి చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఏదైతే విప్ అని ఈ మధ్యకాలం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, ఈ విప్ అనేది చరిత్రలో ఎప్పుడు కానీ కార్పొరేషన్లో డిస్క్వాలిఫికేషన్ అయింది లేదు. ఎవరు దేని గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరందరూ 2/3 పైన మీరు చీలికై విలీనం అవుతున్నారు టీడీపీలో. కాబట్టి ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన మంచి చెడ్లన్నీ, దానికి కావాల్సిన లీగల్ మొత్తం మేము చూసుకుంటున్నాం పార్టీ నుంచి. ఇది ప్రశాంతంగా చేసుకుంటారండి. మెజారిటీ మీరే ఉండేది, బహుశా వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మీరందరూ పోయిన తర్వాత సో జాగ్రత్త దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకురావాలని నేను సెలవు తీసుకుంటాను. జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి, మరియు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, మరియు వేదిక వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, వచ్చిన కార్పొరేట్లకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకు డిప్యూటీ మేయర్ ఎలక్షన్ విషయమే నేను యాక్చువల్గా ముందుగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 43వ డివిజన్లో అంతకుముందున వ్యక్తి ముస్లిం కాబట్టి ముస్లిం వ్యక్తిని పెడతామని, అది కూడా అంటే నేను యాక్చువల్గా సిటీలో ఉన్న కార్పొరేట్తో మాట్లాడాను. ఫైనల్గా ఏంటంటే 43వ డివిజన్లో ఉన్న కార్పొరేటర్ కల్సరే గారు పెడతామని యాక్చువల్గా చెప్పడం, వారు కూడా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కూడా యాక్చువల్గా వారు మాట్లాడటం, అందరూ ఏకగ్రీవంగా మీరు కూడా యాక్సెప్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ ప్రాసెస్ ఎలా జరగాలనేది ఆల్రెడీ డిప్యూటీ మేయర్ ధ్రువ్ కుమార్ చెప్పడం జరిగింది. మెజారిటీ మనమే ఉన్నాం, 2/3 యాక్చువల్గా మనమే ఉన్నాం కాబట్టి అసలు మిగతా ఇన్ని వర్తించు. అందువల్ల ఇవాళ ఈ కార్యక్రమాన్ని అందరూ స్మూత్గా కంప్లీట్ చేయాల్సిందని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.
డిఫరెన్స్ చెప్పినప్పుడే మనం గెలిచాలి. పోటీ ఉంది కాబట్టి చెప్పండి.